బ్రో లెక్కండి బ్రో, ప్రమోషన్ చేయండి. పడుకుంటారండి. ప్రమోషన్ ఇప్పటికి 15 ఇంటర్వ్యూ చేసాం. మీ గిఫ్ట్ గురించి నేను ధనరాజ్ మనవాడు పాప ఎప్పటి నుంచి అడుగుతున్నాడంట కదా ఏదో గిఫ్ట్ గురించి అయితే. అన్నా ఇప్పుడు విషయం తెలుసా, ఫిబ్రవరి 21వ తారీఖు తెలుగు తమిళ ఒకటేసారి రిలీజ్ మన సినిమా. విమానం రిలీజ్ తర్వాత సముద్రం ఇప్పుడే కదా సార్ మీరు రామారావు స్క్రిప్ట్ చెప్పడం, నాకు ఇస్తారంటే మీరు ఇవ్వడం, ఇదంతా జరిగి ఒకసారి సముద్రకని గారు ఆయన టీవీ ఇచ్చారంట గిఫ్ట్ గా. సార్ అవును సార్ టీవీ ఇచ్చారు, నాకు తెలుసు కదా. బాగుందా సార్ టీవీలో? ఆ టీవీలో వస్తుంది సార్ ఎప్పుడైనా సరే మనకు రామారావు. మీరేం ఎవరా రామారావు కథ ఇచ్చాను కదా, మీరేం ఎవరా? నేనేం ఇస్తానని మీకు ఒప్పుకున్నాను. సార్ ప్రొడ్యూసర్ గారు మధ్యలో డబ్బులు వస్తున్నాయి అడిగితే ఇచ్చేశారు. ఓకే మరి మీరు ఇవ్వరా? మీరు ఏం అడిగారు నేను ఇవ్వడానికి? కాదు సార్ కాదు ఇచ్చా. అది ఇచ్చినప్పుడు ఏదో ఒకటి వాళ్ళకి రెమ్యునరేషన్ ఇచ్చాడు కదా ఆయన. నేను అనకపోయినా మీరు మంచితనం ప్రదర్శించాలి కదా. ఇంత మంచిగానే ఉన్నాను కదా సార్, నేను ఏమైనా చెడ్డగా ఉన్నానండి? సార్ అర్థమైతే చెప్తాను. చెప్పండి. అది ఒక్కొక్కసారి మనకన్నా మంచిగా జరిగింది, మనం అంతా ఉన్నప్పుడు మనం ఇస్తాం కదా. ప్రొడ్యూసర్లు కార్లు ఇస్తారు కొంతమందికి. నేనేమని చెప్పాను మీరు అది చెప్పండి నాకు. మీరు ఏమన్నారంటే రామరాగం ఫిబ్రవరి 21 రిలీజ్ అయిన తర్వాత హిట్ టాక్ వస్తుంది, మ్యాట్నీకి మీ ఇంటి ముందు కారు ఉంటది అని అన్నారా లేదా? సార్ మర్చిపోయింది, నేను అన్నాను. నేను చెప్పాను టెన్షన్ లో మర్చిపోయింది. ఇప్పుడు నేను అందరూ నేను చెప్తున్నానన్నా, ఫిబ్రవరి 21వ తారీఖు హిట్ టాక్ వస్తుంది. రాగానే మీ ఇంటి ముందు నా కారు ఉంటుంది, మీరు ఆ కారు ఇస్తారు, మన ఇద్దరం కలిసి భోజనానికి వెళ్తాం. ఓకే సార్, అదే కదా. కాదు కొత్త కారు కొనడానికి ప్రారంభం చేశారు, బ్రేక్ చేసి వెళ్తున్నారు సార్. మీకు 21st మన సినిమా హిట్ అయిన తర్వాత మీకు ఏం కావాలంటే అది నేను ఇస్తా. హిట్ అయిన తర్వాత మీరేం అవసరం లేదండి, ఎందుకంటే బోల్డ్ కథలు ఆఫర్లు వస్తాయి, మంచిగా కథలు అమ్ముకుంటారు. ఎందుకంటే ఆయన ప్రామిస్ బ్రేక్ చేశారు, మీరు కూడా బ్రేక్ చేస్తారు. మన సంబంధం ఏముంది? ఓకే సార్, ఓకే అయితే మీరు కథ కాదు నేను ఇస్తాను, మీరు తీసుకోవాలనుకున్నాను. ప్రతిభ మీరు